పాతాడు. గోతిలో తీసి గోతిలో పాతగానే వరం తీసుకున్నాడు. రాత్రులు కాదు పగలు కాదు, గడప అవతల కాదు గడప ఎత్తలా కాదు, నరుడు కాదు జీవం కాదు, నేను వాళ్ళ చేతులతో నేను మరణించాలా అని వరం తీసుకున్నాడు. అక్కడ నడిచున్న రాజ్యము అక్కడ పగవాడు ఉంటేనో ఇక్కడ నడబోయే రాజువో ఇక్కడ నడకకొచ్చిందిరో అక్కడ బాలుడు అన్నవాడు ఆ కన్న కొడితేరో అక్కడ నారాయణ వతరమో అక్కడ తండ్రి పాడుతున్నాడు నా కడుపుని పుట్టిన పెట్టో నన్ను ఎది నింటున్నాడేనో అక్కడ ఏమంట సావులో అక్కడ దాచులు చెప్పారు అక్కడ ఏమంట పలికేటి బాలకాసుడు చెప్పు. ఆనాడు వెంకటేశ్వరుడు నా బాలు నా మాటలు లేనట్లేదు, నారాయణ అంశంతోనే నారాయణ పేరే చెప్పేస్తున్నాడు. ఆ జపించినోడు నారాయణ పేరు అని జపించినోడు నా బాలుడి కింద ఉండడానికి వీల్లేదని దాసిలు తీసుకెళ్లి ఎత్తైన కొండల నుంచి దోసేయడానికి ప్రయత్నించారు. అలాగే దోశారు. దోసినా కూడా నారాయణుడు చేతి అడ్డెట్టుకొని ఆ కొండ కింద నుంచి దిగినా కూడా చేతి అడ్డెట్టి ఆ బాలుని పైకి లేపాడు. లేపి మళ్ళీ తన రాజ్యానికి కట్టాడు. దేవుడు అక్కడ కాపాడుతున్నాడు. అవును, ఏ పోయింది ఎంత మధ్యలోనో ఇక్కడ ఏం చేసినానో ఇక్కడ సాగు లేదనో ఏమన్నా సరే బాలునో ఇక్కడ చెక్క నరకమ్మలో ఇక్కడ ఊరూరు బాలలకే ఇక్కడ ఇళ్ళ దాచులతో అక్కడ గావుల్లో పంపేడు దాని వాళ్ళు చెక్కు దాచుడా నువ్వు పుట్టిన దాన్ని పంపించాడు. దానికి కూడా వరం ఉంది, చావలేదని. కానీ చావలేదని వరం ఉన్నా కూడా అగ్నిప్పులోకి తీసుకెళ్లి కాగడాల మీదకి వెళ్ళి కూర్చొని ఉంది ఆ బాలుడితో. బాలుడు కాలేదు, తన తోడ పుట్టింది కాలిపోయింది. మీరే చెప్పాలా? ఇప్పుడు దాకా మేము చెప్పాం, మీరు చెప్పాలి కదా. ఇద్దరు పాడేసుకుని మీరు చెప్పకపోతే నేను చెప్పాను తప్ప. మరి నేను బాగా మర్చిపోయి